ఇరాన్ని చాలా తక్కువగా అంచనా వేసి యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు మరో అంశంలోనూ దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఒక్క లీటర్ కూడా జారిపోనివ్వమని హర్మూజ్ జలమార్గం విషయంలో చెప్పిన ఇరాన్ అందులో సడలింపులు ఇస్తుంటే తాను చేసిన ఛాలెంజ్ను నిలబెట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు ట్రంప్. క్రూడ్ ఆయిల్ సరఫరా అనేది తమ ఒక్కరికే పట్టిందా ఏంటి అంటూ ఇతర దేశాలపై మండిపడుతున్నారు. చచ్చినట్లు ప్రతి దేశం తమ సైన్యాన్ని నౌకలకు ఎస్కార్ట్గా పంపించాలంటూ హుకుం జారీ చేశారు. అయినా సరే ఒక్క దేశం కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలా ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలోనూ పెద్ద షాకే తిన్నారని చెప్పాలి. హర్మూజ్ కాకుండా మరో దారిలో పని అవదా? అందుకే ట్రంప్ నాటో దేశాలకు పిలుపిచ్చారా? జలసంధి తెరిపించడం వెంటనే కుదిరే పనేనా? పశ్చిమాసియా యుద్ధం ముదిరిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. ముందు అమెరికా సైన్యమే హర్మూజ్ మార్గంలో కాపలా కాస్తుందని చెప్పిన ఆయన ఇప్పుడు తన యూరోపియన్ మిత్ర దేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని ఆయన హెచ్చరించారు. దీంతో ట్రంప్ వ్యవహార శైలి మరోసారి చర్చకి దారితీసినా ఇది యుద్ధం కాలం కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ట్రంప్ నందంటే నంది, పందంటే పంది అనడానికి ఈ దేశాలు రెడీగా లేవనే సంకేతాన్ని ఈ పరిణామం సూచిస్తోంది. మరోవైపు చమురు సరఫరాను అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దానిని అడ్డుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో అమెరికా, దాని మిత్ర దేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది. అసలు యుద్ధం ప్రారంభించే ముందు ట్రంప్ ఎవరి సలహానైనా తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. బహుశా ఇందుకే ఆయనకి ఏ ఒక్క దేశము వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. ఇక ట్రంప్ చెబుతున్నట్లు రష్యా, చైనా ముందుకు రాలేదంటే యుద్ధం ప్రారంభమైన 2-3 రోజుల్లోనే ఆ రెండు దేశాలు యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేశాయి. పైగా తమ క్రూడ్ ఆయిల్ అమ్ముతూ రష్యా, ఇరాన్ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చమురు కొంటూ చైనా లాభం పొందుతున్నాయి. మరోవైపు ఇరాన్ చూస్తే అన్నీ ఆపేస్తేనే తాము యుద్ధం ఆపేస్తామని పదే పదే చెబుతోంది. అంతేకాదు అమెరికాకి 9/11 అటాక్స్ ని గుర్తు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. పదే పదే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీంతో చమురు ఉత్పత్తి నిలిపేయడం, రవాణా కాకుండా అడ్డుకోవడం ఇరాన్ లక్ష్యాలు కాగా, తాజాగా ఇతర దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటడం ప్రారంభమైంది. బహుశా ఇరాన్ ఇదే కోరుకుంటున్నట్లుంది. తమని గెలికినందుకు ప్రపంచవ్యాప్తంగా అమెరికాపై వ్యతిరేకత, ఒత్తిడి పెరగాలనే వ్యూహంతో ఇరాన్ ముందుకెళుతోంది. ఆ క్రమంలోనే తమ మిస్సైల్ దాడులను కేంద్రీకృతం చేస్తోంది. దీంతో ట్రంప్ అనుకున్నంత ఈజీగా హర్మూజ్ జలసంధి ఓపెన్ అవదనేది స్పష్టంగా కనిపిస్తోంది.